వైసీపీ సోషల్ మీడియా మీద ఒక పంజా అయితే విసిరారు. తీగలాగారు, డొంక కదిలింది. లేదంటే అందులో ఆయన ఏం పేరు రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ, ఆయన పట్టుకుంటే రేపొద్దున అవినాష్ రెడ్డిని పట్టుకోవచ్చు, లేదంటే దాని ద్వారా జగన్ పట్టుకోవచ్చు, రకరకాల కథనాలు అయితే. కాకపోతే కదిలింది, డొంక అయితే కదిలింది. ఎవరిని అరెస్ట్ చేస్తారు, రోజుకొక పేరు. కంప్లీట్గా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే ఒక లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందా? దీంట్లో భాగంగానే దీన్ని అవకాశంగా మలుచుకొని సునీత చేసిన వ్యాఖ్యలు కానీ, మొదటి నుంచి వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి టార్గెట్లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయం. ఆయన పిఏ ఇప్పుడు దొరికితే కనుక ఆయన పట్టుకుంటే, ఆయన విచారిస్తే మొత్తం కథ అంతా బయటకు వస్తుంది. ఏం జరిగిందో అనేది ఆవిడ వెర్షన్. ఏం జరగబోతోంది, సోషల్ మీడియా ద్వారా కదిలిన డొంక ఎక్కడ దాకా వెళ్ళబోతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తం అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సభలో ఏం జరుగుతుందో కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు రకరకాల లిస్టులు, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఒక భయం కూడా, భయపడుతున్నారు కొంతమంది. భయపడేవాళ్ళు వీళ్ళు బెదిరింపులు తాగుతారు. కానీ నిజంగా రాఘవరెడ్డి అంటే వర్రా రవీంద్రారెడ్డి తర్వాత ఇప్పుడు రాఘవరెడ్డి మొత్తం చేయించాడని అనుకుంటే అవినాష్ రెడ్డి పియ్యి, ఆయన విచారిస్తే ఇంకా నిజాలు బయటకు వస్తాయి. అవినాష్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకు జగన్ని పిలిచి విచారిస్తే సరే, అంటే అది నెక్స్ట్ స్టెప్ ఏమో మేబీ. ఫస్ట్ చేయాల్సింది ఆయన కదా, నువ్వే ఆర్గనైజ్ చేసావు కదా అని. ఇప్పుడు ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు నాకు తెలియక అడుగుతాను. ఎందుకు అన్నిటికీ ఉన్నాయి, బీజేపీకి ఉంది, అందరికీ ఉంటాయి, సిపిఐ కాంగ్రెస్ అందరికీ ఉన్నాయి. మరి సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను జైళ్లలోనే పెట్టాలిగా. ఎందుకు ఆర్గనైజ్డ్ అంటే ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి? అధ్యక్షుల ఆధ్వర్యంలోనే కదా. అన్ని పార్టీలకి రాష్ట్ర నాయకత్వాల ఆధ్వర్యంలో కదా సోషల్ మీడియా నడిచేది. మరి వాళ్ళందరినీ జైళ్లలో పెట్టేస్తారా? సోషల్ మీడియా పోస్టే ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అందరూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు కదా. ఇంకోటి నెగిటివ్ వే అంటే ఎవరి కాళ్ళకి వ్యతిరేకమే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా పెట్టారు, వైసీపీ వాడు తెలుగుదేశం పాజిటివ్ గా పెట్టారు కదా. ఇంకేంటి అందులో పోని అసభ్యత. ఎవడు తక్కువ తిన్నాడు ఇక్కడ? రాష్ట్రంలో అసభ్యత గురించి మాట్లాడేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అసభ్యత అనేటటువంటి పదానికి ఆ చెరిపేసింది అన్ని పార్టీలో ఉన్నాయి. ఇందులో మొదట వైసీపీనా మొదట తెలుగుదేశంనా ఈ చర్చ నడుస్తుంది అంతే. కానీ ఒకడు తప్పు చేస్తుంటే అంతకంటే ఎక్కువ తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నది ఎవరు? పార్టీల అధినేతలు కదా. పార్టీల అధినేతలు ఎందుకు మరి ఇంకా అందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు క్రైమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక పార్టీ నడిపితే క్రైమ్, దెన్ ఆల్ పార్టీస్కి సంబంధించిన అధ్యక్షులందరికీ నోటీసులు ఇచ్చేసేయండి. ఎవడు సోషల్ మీడియా టీమ్గా నడపడానికి లేదు, ఎవడికాడు వ్యక్తిగతంగా చేసుకోవాలా, ఇచ్చేసేయండి. కానీ ఒకటి సార్, అంటే మనం ఛానల్స్లో చేసినప్పుడు మనకు ఒక NBA గైడ్ లైన్స్ అని ఒకటి ఉండేవి. అప్పుడు నేను వార్తలు రాసినప్పుడు మీరు చెప్పేవారు ఇది లైన్ దాటకమ్మని నీ దగ్గర ఉంటుంది. అవన్నీ అన్ని ఛానల్లో మెయింటైన్. ఇది వచ్చిన తర్వాత ఆ లైన్లు అయిపోయినాయి, విచ్చలవిడితనం పెరిగిపోలేదా? వ్యక్తిగత విమర్శలు పెరిగిపోయి బూతులు దాకా వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు కంట్రోల్ చేస్తే తప్పేంటి? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. దాంట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇప్పుడు NBA గైడ్ లైన్స్ దేనికి ఉంటాయి అంటే, ఒక అత్యాచారం జరిగింది, అత్యాచారం జరిగిన అమ్మాయి పేరు వాడకూడదు, కుటుంబ సభ్యులు వీడియో చూపించకూడదు, పేర్లు వాడకూడదు, ఒక వేరే పేరుతో పెట్టాలా, అత్యాచారాన్ని హైలైట్ చేయకూడదు, ఇది ప్రొవిజన్. అట్లాంటి వాటికి ఉంది. అంతేగాని ప్రతి దాంట్లో ఏలు పెట్టదు NBA గైడ్ లైన్స్ ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూస్లో అది ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు రాజకీయ సోషల్ మీడియాకి ఒకటే తేడా. రాజకీయ పార్టీలో నడిచేటటువంటి వాడు నైతికంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియా నైతికంగా ప్రవర్తిస్తుంది. రాజకీయ నాయకులు ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు భాష, అతను మాట్లాడిన భాషకి అంతకుముందు ఆయన పేరేంటి, మన తెలుగుదేశం టైంలో ఉన్నప్పుడు చింతమనేని, వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్యూస్ దూషణలు నడుస్తున్నాయి. నాయకులు దూషణల్ని నివారించడం అనేది పార్టీలకు చేతకాక దాన్ని సెకండ్ ఫేజ్లో ఏం చేసేసారు, ఇది తీసుకెళ్ళి కొనసాగించి సోషల్ మీడియాకి అంటించారు. వ్యక్తులని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పార్టీలే. ఖండించలేదు కదా, ఆపలేదు కదా. ఎవరైనా ఇట్లా మాట్లాడడం తప్పని ఎవరన్నా ఆపారా? ఏ వ్యవస్థలోనైనా ఆపారా? లేదు కదా. వ్యక్తుల దుర్భాషలు కిందకి పాకినాయి. ఇది ఈ కిందకి పాకిన తర్వాత దీనికి నియంత్రణ లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఇప్పటికి ఎన్నేళ్ళు, ఇప్పటికి 9 లక్షల మందికి వచ్చాం మనం సబ్స్క్రైబర్లు. ఇన్ని సంవత్సరాలలో
ఏ రోజైనా లం కొడకో నా కొడకో లేకపోతే ఒక ఇది ఇట్లాంటి బూతు మాట అనేది మనం ఒకసారి మాట్లాడామా? మనం వాడాలి, మనం ఎందుకు వాడతాం? అదే అంటే నేను అనేది మనం సోషల్ మీడియాని మనం వాడేటటువంటి తీరు ఎట్లా ఉంటది, డిబేట్ దీంట్లో ఒకరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది మనం ఏం చేయలేం దానికి. అంతే తప్పించి దుర్భాష అనేది ఎప్పుడూ లేదు. దాంట్లో వెటకారం ఉండొచ్చు, మన దాంట్లో పాయింట్ ఉంటది, దాంట్లో ఇది ఒకళ్ళకి నచ్చొచ్చు ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళని ఎత్తి చూపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఎత్తి చెయ్యం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వ్యక్తిత్వ హననం. అదే అంటున్నాను. దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటున్నా? అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, నీతులు ఎదుటోళ్ళకి చెప్తున్నాయి. అలాగే చివరికి అసలు పత్రికలు టీవీ ఛానల్ వ్యక్తిత్వ హననానికి వెళ్ళిపోయాక నాకు నచ్చినోడు హీరో, నాకు నచ్చనోడు జీరో. ఈ వ్యక్తిత్వ హననం ఎవరు చేస్తున్నారు? పత్రికలు. దానికి వాళ్ళు భాషలో కంట్రోల్లో ఉంచుకున్నారు, వీళ్ళు ఆ భాష కూడా దారి తప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియానికి సంబంధించి ఇప్పుడైనా ఒక దారికి వస్తుంది. నాకు ఒకందుకు మంచి అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా వీళ్ళు ఆపినప్పుడు అవతలోడు కూడా ఆపాలి కదా, ఆపుతారేమో. అందరూ ఆపాలి అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత వీళ్ళు ఆగుతున్నది కాబట్టి అవతలోళ్ళు కూడా నిర్మాణాత్మక చర్చ ఏమన్నా జరుపుతారేమో, ఆ రోజు వస్తుందేమో. నాకు బాగా అనిపించింది ఎప్పుడంటే అప్పుడు మనమే ఫస్ట్ మాట్లాడింది బాబు గారి గురించి అన్నప్పుడు కూడా వ్యక్తిత్వ హననాల జోలికి వెళ్ళొద్దని 1,00,000 సార్లు చెప్పాం. మనం అనేక సార్లు డిబేట్ చేసుకున్నాం. పార్టీలు కంట్రోల్ చేయబోతే ఎట్లా అనేది మాట్లాడుకున్నాం, సోషల్ మీడియాలు కంట్రోల్ చేయబోతే ఎట్లా అని. అప్పుడు మన మీద ఎంత ఒత్తిళ్ళు వచ్చినాయో మీకు తెలుసు. ఏది అప్పుడున్న అధికార పక్షాలు మన మీద ఎంత ఒత్తిడి తెచ్చినాయి అన్నట్టు. బట్ మన పని మనం ఎక్కడ వెనక్కి తగ్గమని చెప్పాం, మన పని మనం చేసుకుంటామన్నాం. అప్పుడు వ్యవహారాలు అప్పుడు బెదిరింపులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు బెదిరింపులు ఇప్పుడు ఉంటాయి. కాకపోతే ఇది తెగించేవాడెవడు అంటే సోషల్ మీడియాలో అందరూ కూడా శుద్ధపూసలే. శుద్ధపూసలు తాము తప్పు చేయకుండా ఎదురు వాళ్ళకి నీతి చెప్పాలి. ఈ తప్పు చెప్పకపోతే శుద్ధపూసలు అనే అంటాం, అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్భాషలు ఇవాళ కూడా ఆనా కొడుకులు, ఆలం కొడుకులు, కూ డాష్ డాష్ పగలు తీస్తున్నారు, గూ పగలు కొడుతున్నారు. ఇది ఈ భాష వ్యక్తిత్వమా, సంస్కారవంతమా, సంస్కారహీనమా? కానీ ఒకటి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంత హడావుడి జరిగింది కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా గతంలో కూడా నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అప్పట్లో మీకు గుర్తుంటే మీరు కూడా 2-3 వీడియోలు చేసినట్టున్నారు. కొన్ని వందల ఛానల్స్ని బ్యాన్ చేసింది కూడా ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో, భారత ప్రభుత్వం మోడీ హయాంలోనే లాస్ట్ టైంలో. తర్వాత ఈ బిఎన్ఎస్ అనేది తర్వాత తీసుకొచ్చారు. ఈ బిఎన్ఎస్లో ఇప్పుడున్న చట్టాలు ఈ 311 కానీ ఇందులో మళ్ళీ సెక్షన్ బిలు ఇవన్నీ మొత్తం నిన్న లిస్టు చూస్తే ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిందే. కంప్లీట్ దేశవ్యాప్తంగా కంట్రోల్ చేయాలని పైనుంచే తీసుకుంటున్న నిర్ణయాల. ఈ బిఎన్ఎస్ 311 లాంటి యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా తప్పించుకోలేరు, ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతారు. బిఎన్ఎస్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించింది, సోషల్ మీడియాకి సంబంధించింది కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టే సోషల్ మీడియా మీద కేసులు పెట్టడానికి వీలేదని తీర్పులు ఇచ్చింది. ఈవెన్ అనేక మందికి ఎగ్జంప్షన్ ఇచ్చింది, కేంద్రం దాకా కూడా పోయి ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి. కాబట్టి అందులో ఇవాళ దానికి మరో పరోక్షంగా ఇంకో చట్టం తెస్తానంటే వర్కౌట్ కాదు. ఇప్పుడు అది పెట్టింది ఏంటంటే నక్సలిజము, తీవ్రవాదము, లేదంటే డ్రగ్స్, ఇట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పెట్టే సెక్షన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ తతంగానికి సంబంధించినటువంటిది ఏ పరిణామం అయితే నడుస్తున్నదో ఇది తాత్కాలికం కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఒక కంట్రోలింగ్ మెకానిజం. ఏది ఇక పైన ఒక వర్గం మాట అనేది బయటికి వినబడకూడదు, భయపడాలి, భయపెట్టాలి అన్నటువంటి. ఈ భయపెట్టడం అనేటటువంటిది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటి బ్యాన్ చేసింది. వాళ్ళు మోడీని తిట్టారని ఎవరిని బ్యాన్ చేయాలి. రాణా అయూబ్ లాంటి వాళ్ళ ఛానల్ ఎప్పటికీ నడుస్తున్నాయి. మోడీని తిట్టేటటువంటి కొన్ని 100 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు దుర్భాషలాడేవాళ్ళు కాదు, పాలసీ బేసిస్ మీద విమర్శించేవాళ్ళు. వేటిని బ్యాన్ చేశారంటే దేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా, లేదంటే దేశాన్ని సంబంధించిన ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించేటటువంటిది, అంటే మతపరంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉండే ఛానళ్ళని నిషేధించారు. దానికి ఇక్కడికి తేడా ఉంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ నిషేధించలేదు కదా దేశంలో. కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబ్ లో ఏమైనా నిషేధించిందా? లేదు కదా. లేదా కమ్యూనిస్టులు ఏమైనా నిషేధించిందా? ఇండియన్ హెరాల్డ్ ఇదేం కాదు. ఇండియన్ హెరాల్డ్ అనేటటువంటిది పేపర్. అది పేపర్ వాళ్ళు అమ్మేసుకున్నారు, మ్యాగజైన్ ఏమి సీజ్ చేయలేదు వాళ్ళు. అది నెహ్రూ టైంలో ఉన్నటువంటిది ఆస్తులు మొత్తం వాళ్ళు బదలాయించుకున్నారు.
అది పేపర్ని బీజేపీ ఏం ముయ్యలా, వీళ్ళు ఆ తర్వాతను నడుపుతున్నామనే పేరుతో అది అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు చట్టపరంగా అది ఈడీ పరమైనటువంటి యాక్షన్ తప్పించి అందులో కూడా ఆ పేపర్ ముగించాలని కూడా అనుకోలేదు. నేషనల్ హెరాల్డ్ ఎప్పుడో కాంగ్రెస్ నెహ్రూ ఉన్నప్పుడే మూసేశారు అది. దాని ఆస్తులు మింగేశారు. ఆస్తులు మింగిన కేసు తప్పించి మరొకటి కాదు అది. ఇక్కడ ఏ టీవీ ఛానల్ని కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ని కూడా కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ నేను, లేకపోతే ఆ అమ్మాయి ఎవరు మమతా బెనర్జీ శత్రువే కదా, వాళ్ళ ఛానల్ని ఎవరిది బ్యాన్ చేయలేదే ఇల్లు, లేదా ఇప్పుడు స్టాలిన్ వాళ్ళది ఉంది, అయ్యేం బ్యాన్ చేయలేదు కదా. శాటిలైట్ ఛానల్స్ అన్న బ్యాన్ చేయొచ్చు, ఈయన బ్యాన్ చేయొచ్చు కదా, చేశారు వాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బోలెడు మాట్లాడతారు దాంట్లో. ఎవరిది బ్యాన్ చేసింది కేంద్రం. ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వీళ్ళు ఇదివరకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా చేశారు, అప్పుడు ఏమన్నా బ్యాన్ చేశారా? లేదు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ సోషల్ మీద రైట్స్ అయితే జరిగినాయి సార్, సోషల్ మీడియా మీద తెలంగాణలో. అది ఎన్నికలకు ముందు అనుకుంటా. అది ఎవరు దుర్భాషలాడినప్పుడు, దుర్భాషలాడతా పెట్టినప్పుడు ఆర్గనైజ్డ్ అని పెట్టారు. అప్పుడు రైట్స్ చేశారు, అక్కడికి అందరూ వెళ్ళారు, కానీ మళ్ళీ బెయిల్ వచ్చేసింది. బేసిక్ గా అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. నేను అనేది బ్యాన్ చేయటం, ఇక్కడ ఒకళ్ళని పని చెయ్యనీయకుండా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్. ఆ పని చేయనీయకుండా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని అట్లాగా వాళ్ళు పని చేయనీయకూడదు అనుకుంటున్నారు. కానీ నాయకుల్ని పట్టుకుంటున్నారు కానీ కింద ఉన్న వాళ్ళ మీదకి పోవట్ల రేవంత్. వ్యక్తుల మీదకి పోవట్లే. ఎవరో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు అని చెప్పి అక్కడ చేసినటువంటి వాళ్ళ మీదకి వెళ్ళారు. అది కూడా ఫీల్డ్లో గొడవ జరిగినప్పుడు. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఆపేయమని ఏం చెప్పలేదు. అక్కడ బేసిక్గా తేడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జగన్ అనేటువంటి వాడి వాయిస్, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడో అన్నటువంటి చిన్న ఫీలింగ్ కూడా జనానికి ఉండకూడదు. అతను రాకూడదు, వస్తే నాశనం అనేటటువంటిది రోజు చర్చ జరగాలి. ఇది ఒక టాపిక్ నడుస్తున్నంతసేపు మిగతా ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు చర్చ ఏమైనా నడుస్తుందా? మద్యం విధానం చర్చ ఏమైనా నడుస్తుందా? ఇసుక విధానం చర్చ ఏమైనా నడుస్తుందా? లేదా సూపర్ 6 చర్చ ఏమైనా నడుస్తుందా? ఇవన్నిటి చర్చ కంటే కూడా జనాలకి ఏంటి, వాడికి అందని దాని గురించి చర్చ కంటే వాడు చర్చించుకునే తరహా వ్యవహారం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. అది కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ ఎవరన్నా మెయింటైన్ చేస్తే వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టాడు. ఓవరాల్ గా ఆ గట్టునో ఈ గట్టునో ఉండమని చెప్పేటటువంటి అంశం చూడాలి. అది ఎంతవరకు. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదేమో, నన్ను ఇంతమంది సపోర్ట్ చేశారు, ఈ ఛానల్స్ ఉన్నాయి, ఈ పేర్లు. నిన్న ఎఫ్ఐఆర్ అంటే అది మరి నిజమో కాదో తెలీదు, వర్రా రవీందర్ రెడ్డి రాశారు అనేది ఆయనే చెప్పాడు అనేది, దాని ఆధారంగా అరెస్టులు ఉండబోతున్నాయి. అంటే వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో ఇన్వాల్వ్గా వెళ్తే ఇవి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా? 111 దానికి వాడి చేతిలో ఛానల్ ఉంటే వాడి చేతిలో ఉంటాయి, అంతే కదా. బేసిక్ గా ఈ పదం కూడా వాడకూడదు ప్రకారం. నేను ముఖ్యం ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డి ఈ ఛానళ్లతో టైఅప్ అంటే అంటే తన ఆర్గనైజ్ చేశాడు ఇవన్నీ అనేది. ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరి పేరుతో వాళ్ళకు ఉంటది. ఎవరు ఎందుకు నడిపిస్తారు? నడిపిస్తాడు ఏమన్నా డబ్బులు ఇవ్వాలి కదా. అదే కదా. లేదా వాడి తరపున ఏమన్నా వచ్చి ఏమైనా కూర్చుని ఏమైనా మాట్లాడతాడా? నేనైతే ఇంతవరకు ఆ ఫేస్ కూడా చూడలేదు. చాలా ఎవరికి తెలియదు మరి ఆయన ఎవరు. ఇప్పుడు అతనే అంటే మిగతా వాళ్ళని భయపెట్టడం కోసం, అంటే మిగతా వాళ్ళని మీరు కంట్రోల్లో ఉంటారు అనేటటువంటిది అతని పేరుతో, అతని దాంతో వాంగ్మూలం. ఇప్పుడు అతను ఏమని చెప్పాడు మ్యాజిస్ట్రేట్ కి, నాకేం సంబంధం లేదు, నా చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని చెప్పాడు. దాన్ని ఇంకేముంది అక్కడ బేసిక్ గా. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు, అది కొన్నిటికి చేసి ఉండొచ్చు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉంటే వాళ్ళందరూ ఇప్పటికి వీళ్ళు మరి ఎందుకు వీళ్ళ వైపుకి తిప్పుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగి తిప్పారు, నువ్వు నీ వైపు తిప్పుకోవాలి కదా, ఎందుకు తిప్పుకునే ప్రయత్నం చేయలే? బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి దాంట్లో పార్టీలే పెట్టించినవి ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొంతమంది పెట్టించినవి ఉన్నాయి. ఇప్పుడు మన నుంచి ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా అంటుంటారు, మీరు ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు. ఇదివరకు జగన్ అయితే తిట్టేవాళ్ళు, మీరు జగన్ అయితే అహంకారమా, రాజ్యాధికారమా, బలుపా ఇట్లాంటివి కూడా మాట్లాడారు. అట్లాంటిది ఇప్పుడైతే అట్లా మాట్లాడలేకపోతున్నారు. నేను ఇంత ముందు కూడా చెప్పా, ఓ ఏడాది టైం ఇవ్వాలి మనం జగన్ ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కూడా. ఏడాది తర్వాత మనం విమర్శలు చేస్తూ వచ్చాం.
పాజిటివ్ చెప్పాం, నెగిటివ్ చెప్పాం. అవును. నేనేమంటానంటే ఒక జర్నలిస్ట్ పాజిటివ్ చెబుతూ నెగిటివ్ చెప్పినప్పుడు అర్హత ఉంటుంది. అంతే. ఓన్లీ నెగిటివే చెప్పడం జర్నలిజం అంటే దండగా నా దృష్టి. అంటే తిట్టడం కోసం జర్నలిజం కాదు కదా, తిట్టడమే మన పని కాదు. చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. చంద్రబాబు గారు మంచి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇది మంచి పాలసీ అనే చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఈవెన్ ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు పెట్టిన సందర్భంలో కేసీఆర్ వాళ్ళు మనం అప్పుడు ఏం చెప్పాం, ఇది రాంగ్ చేస్తున్నారని చెప్పాం కదా. కాబట్టి ఎక్కడికక్కడది మాట్లాడాలా. ఇప్పుడు ఎలా కోరుకుంటున్నారంటే ఒక న్యూట్రల్ వాయిస్ ఉండకూడదని కోరుకుంటూ దాంట్లో ఇబ్బంది పెట్టాలనుకున్నారనుకోండి, ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోతుంది. అది నువ్వు వైసీపీ తప్పు చేసింది, వైసీపీ వాళ్ళు చేశారన్న పాయింట్ నుంచి మిగతా న్యూట్రల్ జోలికి పోయారనుకోండి, అప్పుడు ఇది పూర్తిగా వీళ్ళకి వ్యతిరేకత అనేదే లేకుండా ఉండటానికి, లేదంటే వీళ్ళు విమర్శను కూడా అంగీకరించే పరిస్థితి లేదని వెళ్తుంది. అప్పుడు పబ్లిక్ అంగీకరిస్తారా శాశ్వతంగా? నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్కడు కూడా ఆధిపత్య ధోరణి అంగీకరించరు, అహంకారాన్ని అంగీకరించరు. కొన్ని రోజులు మాత్రమే మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేయగలుగుతాం, కానీ లాంగ్ స్టాండింగ్లో అది ప్రమాదకరం అవుతుంది. రెండవది, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇక్కడ ఎప్పుడు శాశ్వతం అవుతుంది అంటే ఇదంతా కూడా మమతా బెనర్జీ లాగాను, ఇప్పుడు కొన్నది అయితే దేశంలో ఆవిడే, లేదా గుజరాత్ ఉంది. మమతా బెనర్జీ ఎక్కడక్కడ డిజిటల్ మీద ఏ రోజున కేసులు పెట్టింది చూడలేదు. మీరు చూడండి, ఎంతో వ్యతిరేకత ఉన్నాయి అక్కడ. ఏమీ గొడవలు చేయలేదే, దాడులు చేయలేదే, మీడియా మీద దాడులు చేయలేదే. ఆవిడ పాజిటివ్గా రాసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా రాసేవాళ్ళు. మధ్యప్రదేశ్ 20 సంవత్సరాల నుంచి ఉంది బీజేపీ. అక్కడ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా, సోషల్ మీడియా ఏమన్నా టార్గెట్ చేశారా? గుజరాత్ 30 ఏళ్ల పైబడి ఉంది, ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ఆపారా? కాంగ్రెస్ సోషల్ మీడియాని ఏమన్నా ఆపారా? ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది, ఎవరు ఆపారు? కాబట్టి సోషల్ మీడియా అనేటటువంటిది నువ్వు ఇవాళ నేను చెప్తుంది అదే, ఇవాళ నెగిటివ్ని నువ్వు కనుక అది కూడా చర్చ జరగనీయకపోతే అప్పుడు నియంతృత్వం అనే ధోరణి వస్తుంది జనంలోకి. కాబట్టి ఎవడు బతుకాలని బతకనీయ దుర్భాషలాడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తప్పులే. సునీతకి ఇందులో ఒక మంచి అవకాశం దొరికింది అవినాష్ రెడ్డి నిరికించడానికి. చక్కగా దాంట్లో కేసు పెట్టడంలో తప్పులేదు, విచారిస్తారు. అది ఇప్పుడు ఎలాగో అవినాష్ రెడ్డిని ఏదో ఒక రోజున అరెస్ట్ చూపించాలన్నట్టు కోరిక, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చూపించాలన్నది ఒక కోరిక. అది జరుగుతుందా లేదని ఫ్యూచర్ లో తేలుతుంది. ఫైనల్ టార్గెట్ అయితే జగనే. రైట్, చూద్దాం. సోషల్ మీడియాకి సంబంధించి నడుస్తున్న కథ రేపొద్దున్న అవినాష్ రెడ్డి పిఏని విచారిస్తే రాఘవరెడ్డి దొరికితే ఆ కథ ఎక్కడి వరకు వెళ్తుందని అనేది ఇప్పుడు ఒక టెన్షన్. ఏం జరగబోతుంది, జగన్ వరకు వెళ్తుందా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, చూద్దాం.